వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ ఇంటర్వ్యూస్. నేను మీ సోనా. ఈరోజు మనం హిందూ ధర్మం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవ సేవకురాలు కాకినాడ జయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చల్లగా కాపాడే తల్లి అమ్మవారు. మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి స్వరూపిణి ఈ అమ్మవారు. అందరినీ ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేసి గాజులు, పువ్వులు, పట్టు చీరలు పెట్టి అమ్మవారి నామస్మరణ చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది, సకల బాధలు తొలగిస్తుంది. వాళ్ళని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా చూస్తూ ఉంటుంది అమ్మ. ఆ అమ్మని ఎప్పుడు కూడా మేము నిత్యం కొలుస్తూనే ఉంటామమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్టదైవం ఉంటుంది కదా. సో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా బయట చూసినప్పుడు సంతోషి మాత నిలయం అని చెప్పేసి. సో మీ ఇష్టదైవం ఎవరు? సంతోషి మాతేనా? అందుకని ఇంటికి కూడా పేరు పెట్టుకున్నాను. చాలా మంది ఇంటికి అంత డేర్గా పెట్టుకోరు కదా. సో మీరు సంతోషి మాత నిలయం అని పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? మీరు నిత్యం ఎవరిని పూజిస్తారు? నిత్యం ఎప్పుడు అమ్మవారిని, మేము సంతోషమాతనే మా పిల్లల కానించి, నా దగ్గర నుంచి మా పిల్లల వరకు కూడా అమ్మవారినే ఎక్కువ పూజిస్తాం. అమ్మవారు మాకు ఇంటి కులదైవం లాంటిదమ్మా. అయితే చాలా కాలం నుంచి నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని పూజించేదాన్ని. అమ్మవారు శుక్రవారాలు చేసేవాళ్ళం అనమాట. అమ్మవారి వ్రతం, సంతోషిమాత వ్రతం అని ఉంటుందన్నమాట. దాన్ని ప్రతి శుక్రవారం చేసేవాళ్ళం. ఆ తల్లి మాకు చాలా మేలు చేసింది, మా పిల్లలకు కూడా చాలా మేలు చేసింది. అందుకనే ఇప్పుడు కూడా ఆమెను ప్రత్యేకంగా మేము మా మందిరంలో పెట్టుకుని ప్రతి శుక్రవారం కూడా ఆమెను పూజిస్తూ ఉంటాము. అదిగాక ప్రతి దసరాకి కూడా మా పిల్లలు, నాకు 2 ఆడపిల్లలమ్మా, 2 ఆడపిల్లలు కూడా ఆ అమ్మవారిని 9 రోజులు 10 రోజులు దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుంటారు. అమ్మవారికి తీపి వంటకాలే పెడతాము. అమ్మవారికి పులుపులు పెట్టరు. అమ్మవారు ఎక్కువ తీపి వంటకాలే తింటారు. కాబట్టి అమ్మవారికి తీపి వంటకాలు, పరమాన్నం, గారెలు, ఇటువంటి అన్ని తీపియే పెడతాం. పులుపుకి సంబంధించింది ఏమీ పెట్టాం. ఆ తల్లిని ఎప్పుడు మేము మా కులదైవంగా మేము పూజిస్తూ ఉంటాం. ఎన్నో ఎన్నో శుభకార్యాలు చేయించింది ఆ అమ్మ. మాకు ఎంతో ఎంతో ప్రతిఫలాన్ని మాకు ఇచ్చింది అమ్మ. అందుకని ఆ అమ్మని ఎప్పుడు మా కులదైవంగా, మా ఇంటి దైవంగా, మా ఇంటి మహాలక్ష్మిగా ఆ అమ్మని ఇప్పుడు కూడా అన్ని రూపాల్లో కూడా ఆమెను మేము పూజించుకుంటూ ఉంటాము. ప్రస్తుత కాలంలో మనిషికి లేని మనశ్శాంతి ఒక రకంగా చెప్పాలి. అది ఏ బాధలైనా కావచ్చు, పక్కన అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సంతానం లేక కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే దైవ చింతన అనేది, దేవునితో మనం గడపడం అనేది ఒక జీవిత మనశ్శాంతికి లేదా ఒక కుటుంబ మనశ్శాంతికి ఎంతవరకు దోహదపడుతుంది? చాలా దోహదపడుతుంది, చాలా. ఎందుకంటే ఆ దైవనామస్మరణ చేయడం వల్ల చాలా మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ క్షణం మనం ఏది మన మనసులో ఉండదు, అన్నీ మర్చిపోతాం. ఇంట్లో ఇబ్బందులు ఏంటి, ఇంట్లో గొడవలు ఏంటి, ఇటువంటివి కూడా ఆ క్షణం వరకు కూడా మన మనసులో ఉండవు. ఆ దైవనామస్మరణ వల్ల అంత ఫలితం లభిస్తుంది మనకి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో హిందూ ధర్మం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. చెప్పాలంటే ఒకనొక సర్టన్ టైంలో అందరూ మర్చిపోయారు. ఏదో అలాగా వెళ్ళే సూచనలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు కొంతమంది ఇళ్ళ పరిస్థితులు అంటే పిల్లలకి అసలు హిందూ ఆచారాలు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏదో పూజ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆచారాలు ఇలాంటి విషయాల్లో వెనకబడిపోయారు. ఇప్పుడు అంటే ఒక రకంగా ఇలా మాట్లాడచ్చు లేదో తెలియదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక కొంచెం పుంజారు. మన 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 ఇది మన మతం హిందువులో మనకంటూ కొన్ని ఉంటాయి అన్నట్టు కొన్ని తీసుకొచ్చారు. సో నెమ్మదిగా అందరిలో కూడా ఒక విషయం కదిలింది. వాళ్ళ పిల్లలకి నేర్పించుకోవడం, అలాగే కొంతమంది చాగంటి గారు కానీ ఇలాంటి వాళ్ళ ప్రవచనాల్లో కూడా మీ పిల్లలకి మీ ధర్మాన్ని నేర్పిస్తూ పెంచండి, మీకు సత్ఫలితాలు ఉంటాయని ఇలా చెప్తూ వస్తున్నారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు కూడా హిందూ ధర్మం గురించి ఏం చెప్తారు? మంచి మాట అడిగావమ్మా. అయితే హిందూ ధర్మం గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా వరకు హిందువులు చాలా బాగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. మన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కాడి నుంచి కూడా చాలామంది మన హిందూ ధర్మంలోకి చాలామంది వెళ్ళారు. వెళ్ళాలి.
ఎందుకంటే మన పిల్లలకి, మీ పిల్లలు కూడా మీరు హిందూ ధర్మాన్ని నేర్పాలి. మీ పిల్లలకి మీరు చెప్పారనుకో, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్తారు. అలా చెప్తే మన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. మనం తెలుగు మాత బిడ్డలు, భారతమాత బిడ్డలు. మనం హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవడం మన ధర్మం, మన కర్తవ్య ధర్మం కదా. హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా, హిందూ ధర్మాన్ని అన్ని వేళలా కూడా మనం ఎదుటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఇది ఇవ్వకూడదు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి కానీ ఎదుటి వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ ధర్మాన్ని పోగొట్టే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు కదా అని మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. మనం తెలుగు వాళ్ళం ప్రతిదీ కూడా ఆంగ్లంలో మాట్లాడినా, ఆంగ్లంలో చదివినా వాళ్ళకి తెలుగు చెప్పాలి మనం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో తెలుగు చెప్పమని మన ముఖ్యమంత్రి గారేంటి, మన బీజేపీ ప్రభుత్వం ఏంటి, మన మొత్తం మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా తెలుగు చెప్పమని చెప్తున్నారు. మీరు వినే ఉంటారు. అలాగే మనం తెలుగు మన పిల్లలకి నేర్పితే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పుతారు తెలుగు. ఎందుకంటే తెలుగులో అంత మాధుర్యం ఉంది, అంత స్పష్టత ఉంది తెలుగులో. తెలుగు కన్న తల్లి వంటిది. కన్న తల్లి మన భారతమాత మన తల్లే కదా. మనందరం భారతదేశ బిడ్డలందరూ కూడా ఆమె బిడ్డలమే కదా మనం. అందుకని మన పిల్లలకి మనం తెలుగు నేర్పాలి, తెలుగులో మాట్లాడడం నేర్పాలి. వాళ్ళ పిల్లలకి బుజ్జి, ఇలా ఇంగ్లీష్ మాటలు నేర్పి వాళ్ళ పిల్లల పేర్లు కూడా అలా పెట్టడం కూడా నాన్నగారని మనస్ఫూర్తిగా పిలవాలి, అమ్మ అని పిలవాలి. అమ్మ అన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంది. అందుకని మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. తెలుగుని అన్ని వేళలా కూడా, అన్ని చోట్ల కూడా మనం తెలుగే మాట్లాడాలి. ఆంగ్లంలో మన పిల్లలు చదవచ్చు, పెద్ద పెద్ద చదువులు చదవచ్చు కరెక్టే, కానీ అది మంచిదే. కానీ పిల్లలకి మాత్రం తెలుగులో మాట్లాడడం, వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టించడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం. ప్రొద్దుటే ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆ తల్లి పాదాలకి, ఆ తండ్రి పాదాలకి నమస్కారం చేయించడం, ఇటువంటివన్నీ నేర్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. పద్ధతులు చెప్తున్నారు, ప్రత్యేకత ఉంది. తెలుగులో అంత ప్రత్యేకత ఉంది. అదే హిందూ ధర్మం. తెలుగు హిందూ ధర్మం ఒకటే మనం కలుపుకుంటే. అందుకని తెలుగులో మాట్లాడాలి. హిందూ ధర్మాన్ని వాళ్ళకి, ఆ పెద్దవాళ్ళ శిక్ష నేర్పించాలి. వాళ్ళకి పెద్దవాళ్ళ శిక్ష నేర్చుకుంటే మొత్తం వాళ్ళకి ఏం చదవాలి అన్నీ తెలుస్తాయి. పూర్వకాలం పెద్దవాళ్ళ శిక్ష చదివేవారు, అందులో ప్రతి ఒక్కటి ఉండేది. అందుకని వాళ్ళకి తెలుగులో మాట్లాడడం, అలాగే మన దేవుణ్ణి పూజించడం వాళ్ళకి నేర్పాలి. చాలా బాగా చెప్పారండి. సో జరుపుకోవడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నేను చాలా బాగా మాకు వివరించి చెప్పారు. మీకు ధన్యవాదాలండి. కాకినాడ జయలక్ష్మి గారి నుంచి మనం చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. మరొక ఇంటర్వ్యూలో మరొక ప్రముఖ వ్యక్తితో కలుసుకుందాం. నమస్తే. కీప్ వాచింగ్ SSTV.